ఖమ్మం జిల్లాలో కీలక నేతలైన పొంగులేటి తుమ్మలకు కాంగ్రెస్ టికెట్లు ఖరారయ్యాయి. ఖమ్మంలో తుమ్మల, పాలేరులో పొంగులేటికి టికెట్ ఫిక్స్ చేసింది అధిష్టానం. ఇక అభ్యర్థుల తుది జాబితా ఈ నెల 15న విడుదల చేస్తామని స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఖమ్మం జిల్లాలో 2 స్థానాలకు టికెట్లు కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది. కొత్తగూడెం టికెట్ను పొత్తుల్లో భాగంగా సిపిఐకి ఇవ్వాలని కాంగ్రెస్ నాయకత్వం డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఆ స్థానం నుంచి కూనంనేని సాంబశివరావు పోటీ చేయనున్నట్లు సమాచారం. 2019లో ఆయన కొత్తగూడెం నుంచి గెలుపొందారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లాలో కీలక నేతలైన పొంగులేటి తుమ్మలకు కాంగ్రెస్ టికెట్లు ఖరారయ్యాయి. ఖమ్మంలో తుమ్మల, పాలేరులో పొంగులేటి టికెట్ ఫిక్స్ చేసింది అధిష్టానం. అభ్యర్థుల తుది జాబితా ఈ నెల 15న విడుదల చేస్తామని స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఖమ్మం జిల్లాలో 2 స్థానాలకు టికెట్లు కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది. కొత్తగూడెం టికెట్ను పొత్తుల్లో భాగంగా సిపిఐకి ఇవ్వాలని కాంగ్రెస్ నాయకత్వం డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. ఆ స్థానం నుంచి కూనంనేని సాంబశివరావు పోటీ చేయనున్నట్లు సమాచారం. 2019లోనూ ఆయన కొత్తగూడెం నుంచి గెలుపొందారు. ఖమ్మం జిల్లాలో కీలక నేతలైన పొంగులేటి తుమ్మలకు కాంగ్రెస్ టికెట్లు కన్ఫర్మ్ అయ్యాయి. ఖమ్మంలో తుమ్మల, పాలేరులో పొంగులేటికి టికెట్ ఫిక్స్ చేసింది అధిష్టానం. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి అప్డేట్స్. అయితే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీని ఈ తుమ్మల నాగేశ్వరరావు కలవడం జరిగింది. మరి కలిసిన తర్వాత ఆయనకు తుమ్మల నాగేశ్వరరావుకు ఖమ్మం సీటు కన్ఫర్మ్ చేశారు. ఇక పొంగులేటికి ఈ పాలేరు సీటు కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఏదేమైనా సరే ఇక ఈ రోజు నిన్న సమావేశం తర్వాత మళ్ళీ ఈ రోజు కూడా స్క్రీనింగ్ కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. సీనియర్ నేత కేసీ వేణుగోపాల్తో ఈ సమావేశంలో అన్ని చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో ఉన్న సారాంశాన్ని కూడా రాహుల్ గాంధీకి అందజేసిన తర్వాత పొంగులేటి కూడా వచ్చి కేసీ వేణుగోపాల్ కలవడం జరిగింది. మరి ఈ వీటన్నిటి నేపథ్యంలో తుమ్మలకి కంపల్సరిగా ఖమ్మం సీటు కన్ఫర్మ్ చేయడం జరిగింది. పొంగులేటికి పాలేరు సీటు కన్ఫర్మ్ చేయడం జరిగింది. అలాగే లెఫ్ట్ పార్టీస్ కి ఈ సిపిఐకి 2, సిపిఎం కి 2 సీట్లు కన్ఫర్మ్ చేసేందుకు కసరత్తు జరుగుతుంది. మరి కొత్తగూడెం, మిర్యాలగూడ, ఉస్నాబాద్, భద్రాచలం ఈ 4 సీట్లలో 2 సీట్లు సిపిఐకి, 2 సీట్లు సిపిఎం కి ఇవ్వాలని భావిస్తున్నారు. మరి దాదాపుగా అయితే 70 నుంచి 80 స్థానాల దాకా సీట్లు కన్ఫర్మ్ అయిపోయాయి. మిగతా 70 పోగా మిగతా 49 స్థానాలకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. వాటికి సంబంధించిన కొల్లి కసరత్తు చాలా వేడిగా జరుగుతుంది. వడపోట బాగా జరుగుతుంది. అభ్యర్థులను వడపోయేసి ఈ ఎంపిక చేస్తేనే రేపు గెలుపు సాధ్యమవుతుంది. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రతి అభ్యర్థి విషయంలో జాగ్రత్త ఎక్కువ తీసుకొని మరి ముందుకు వెళ్తున్నారు. దాదాపుగా ఎలాంటి ఒత్తిళ్లు కూడా క్రియేట్ చేయకోకుండా అభ్యర్థుల విషయంలో హైకమాండ్ ఇచ్చిన గైడ్ లైన్స్ పాటిస్తూ రేవంత్ ముందుకు వెళ్తున్నారు. మరి మిగతా సభ్యులు కూడా సహకారంతో ఈ రోజు రేపట్లో కూడా ఈ అభ్యర్థుల కసరత్తు అనేది పూర్తి స్థాయి జాబితాను ఒకేసారి విడుదల చేయడానికి కూడా సిద్ధమవుతున్నారు. అలాగే కాంగ్రెస్ రాహుల్ గాంధీ అలాగే ప్రియాంక గాంధీ బస్సు యాత్ర కూడా కన్ఫర్మ్ గా
తెలంగాణలో ఉంటాయని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఇక జాబితా ఒక్కసారి రిలీజ్ చేసేందుకు కూడా కాంగ్రెస్ అధిష్టానం సన్నద్ధమవుతుంది. కేసీ వేణుగోపాల్ నివాసంలో ప్రస్తుతం అయితే కేసీ వేణుగోపాల్ నివాసంలో రేవంత్ రెడ్డి, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళందరూ కూడా జిగ్నేష్ మేవాని, మల్లు భట్టి విక్రమార్క, అలాగే కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్, మాణిక్రావు ఠాకరే, ఇక సునీల్ కొనుగోలు ఎవరైతే ఉన్నారో ఈయన కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త సునీల్ కొనుగోలు కూడా ఈ సమావేశంలో ఉన్నారు. సీట్ల అభ్యర్థులకు సంబంధించిన డీటెయిల్స్, అలాగే సీట్ల ఎంపిక ప్రక్రియ కసరత్తు ముమ్మరంగా జరుగుతుంది. రామకృష్ణ, ఇక ఈసారి కాంగ్రెస్ పొంగులేటి తుమ్మలకు కాంగ్రెస్ అధిష్టానం 2 నియోజకవర్గాలను అప్పగించింది. మరి నిజంగా పార్టీ అనుకున్న మేర ఈ ఇరువురు నేతలు ఖచ్చితంగా న్యాయం చేయగలుగుతారంటారా? డెఫినెట్ గా న్యాయం చేస్తారనే అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ పరిస్థితులు కానీ ఇవన్నీ కానీ చూసుకున్నట్టుగైతే మాత్రం ఇవి పొంగులేటి కూడా, తుమ్మలది కూడా గెలిచేస్తానమే, పొంగులేటి కూడా గెలిచేస్తానమే. 2 సీట్లు కంపల్సరిగా కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ సర్వేలు కూడా 2 సీట్లు కాంగ్రెస్ కి వస్తాయని కూడా ఉంది. రామకృష్ణ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ముందు నుండి ఉన్న సీనియర్ నాయకులకు కాకుండా ఇప్పుడు కొత్తగా పార్టీ చేంజ్ అయినటువంటి ఇరువురికి ఇప్పుడు టికెట్ కన్ఫర్మ్ అయింది. దీనివల్ల ఎవరన్నా ప్రతిఘటించే వాళ్ళు ఉన్నారా? అంటే ఒక విషయం చెప్పారు ఏంటంటే, వేరే పార్టీ నుంచి వచ్చే వాళ్ళు గెలుపు గుర్రాలు అయితే కంపల్సరీగా వాళ్ళకి సీట్ ఇచ్చి గెలిపించుకుంటాం. అలాగే లోకల్ గా ఉన్న వాళ్ళకి ఎమ్మెల్సీలు కానీ లేకపోతే వేరే పదవులు కానీ ఇస్తాము. ఎవరిని నెగ్లెక్ట్ చేయము, అందరికీ అవకాశం ఇస్తాం. పార్టీ కోసం కష్టపడే వాళ్ళు ఎవరిని మర్చిపోమని చెప్పేసి చెప్తున్నారు. మరి సీనియర్లు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. బయటకు వెళ్ళేటప్పుడు పార్టీ నుంచి పార్టీ కోసం పార్టీ ఫలాలను అనుభవించి కొంతమంది పార్టీకి రాజీనామా చేసి బయటకు వెళ్తున్నారు. అది కరెక్ట్ కాదు. మరి పార్టీకి ఈ సమయంలో కష్టకాలంలో ఆదుకుంటేనే రేపు పార్టీ వాళ్ళని ఆదుకుంటుంది, వాళ్ళకి మంచి పదవులు ఇస్తుంది. ఇప్పుడు పార్టీని బజార్న పెట్టే విధంగా కొన్నాళ్ళ లాంటి వాళ్ళు వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఇది ఎంత మాత్రం ఖచ్చితంగా కరెక్ట్ కాదని చెప్పి రేవంత్ రెడ్డి చెబుతున్నారు. మరి అలాగే వచ్చే వాళ్ళని అందరినీ కూడా బాగానే చూసుకుంటాం, పార్టీలో ఉన్న వాళ్ళని కూడా బాగానే చూసుకుంటాం అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి చెబుతున్నారు. రామకృష్ణ.